మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. యోగేష్ వచ్చి నాకు మామ కొడుకు అవుతారు సార్. నా పేరు కీర్తన్. నా డౌట్ ఏమంటే తనకి అలాట్మెంట్ చేసింది 3 or 4 అపార్ట్మెంట్ లాగా ఇస్తూ ఉంటుంది సార్ హాస్టల్లో. కానీ అక్కడ జరిగిందనేసి కింద ఫ్లోర్లో చెప్పినారు సార్. నాకు అక్కడే డౌట్. ఫస్ట్ ఫ్లోర్లో జరిగిందనేసి డౌట్ వస్తుంది సార్. అతనికి అలాట్ చేయండి ఏ ఫ్లోర్లో. అతనికి 3 or 4 సార్, కానీ ఖచ్చితంగా తెలియదు. 3 or 4లోనే సార్. ఫస్ట్ ఫ్లోర్ అయితే కాదు సార్. ఇది కన్ఫామ్ గా కాదు సార్. కన్ఫామ్ గా మర్డర్ గా చేసింటారు. అంత సెక్యూరిటీ ఉంటుంది, అంత సీసీ కెమెరాస్ ఉంటాయి. ఎలా సార్ జరుగుతుంది మర్డర్ అని చూడరా సార్? ఎవరైనా అంత ఫెసిలిటీస్ ఉన్న కాలేజీలో ఎవరు చూడరా సార్? అక్కడ కెమెరాస్ ఉంటాయి, అవి ఇప్పుడు 24 hours చూస్తూనే ఉంటారు ఎవరు ఆ కాలేజీలో. ఈ మర్డర్ జరిగేది కన్ఫామ్ గా మర్డర్ అని అనుకుంటాను సార్. గతంలో ఎప్పుడన్నా నీకు ఫోన్ చేసి గొడవ కొనేట్టుగా సమాచారం ఇచ్చినాడా? లేదు సార్. జరిగిన తెల్లారి వాళ్ళ నాన్నతో బాగా మాట్లాడినాడు సార్. నాన్నతో ఇంట్లో వాళ్ళతో బాగానే మాట్లాడినాడు సార్. ఇంతకుముందు హాస్టల్లో గొడవలు కానీ ఏదైనా ఇక్కడ ఏం నేను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదివినాను సార్. అక్కడే చదివినాను. నాకైతే ఇక్కడ ఏం ర్యాగింగ్ అట్లేం లేదనిపిస్తున్నాను. యోగేష్ 3 సబ్జెక్టులు ఫెయిల్ అయ్యడం వల్ల మనస్తాపంతో చనిపోయినట్టు అని బయట న్యూస్ సర్క్యులేట్ అవుతుంది. ఇది నిజమేనా? లేదు సార్, అది ఎప్పుడు ఒకవేళ నాన్న అనేది చిన్న మాట చెప్పలేదు. నువ్వేం బాధపడద్దురా, నేను డబ్బులు కట్టేసి నేను చదివిపిస్తాను, నువ్వేం టెన్షన్ తీసుకోవద్దు అని చెప్పేసి కట్టి ఎగ్జామ్ ఫీజు అంతా కట్టి తెచ్చి ఇక్కడ వదిలేసి వాడు అడగండి నేను ఎగ్జామ్ రాస్తాను అది చూసి చేస్తున్నాడు. వాడు 5 రూపాయలు వడ్డీకి తెచ్చి కట్టింది చెప్ప నా బిడ్డకి. వాడు బిడ్డలంతా 5 రూపాయలు వడ్డీకి తెచ్చి లక్షలు పోయింది. కొడుకు బిడ్డ కాలేజీలో ఉన్నాడో లేదో తెలియదు. అన్నము దినం పేజీ కట్టకపోతే అన్నం వేసి ఉండే వాళ్ళు కాలేజీలో. బిడ్డ కాలేజీలో ఉన్నాడా, ఎగ్జామ్ రాజకపోయినాడా తెలీదా? చెప్పండి. తెలిసినా తెలీదా వాళ్ళకి? వాళ్ళు ఏడు డబ్బులు కట్టించుకునేది. డబ్బులు కట్టించుకొని జరిగింది. దాన్ని ఎవరు వడ్డీకి తెచ్చి వాడు కడతా ఉండాలి. సీసీ కెమెరాలు ఉన్నాయి కదా, గంటకి చూడాలి కదా బిడ్డలు ఉండారా. 75,000 కట్టి 2 సార్లుగా 5,000 కట్టాను. దానికి ఎగ్జామ్ ఫీజు రాపిలేదు, హాల్ టికెట్ లేదు. కుప్పం ఆ పక్క 20 రూపాయలు ఛార్జ్. ఆటిని ఇంకా డబ్బులు ఎత్తుకొని వచ్చి కట్టినాక హాల్ టికెట్ రాపించరు. ఇంకొకసారి ఫుడ్కి వాని ఒంటికాల్లో నిలబెట్టిండారు. కాసుకు 1000 రూపాయలు కట్టాను దానికి, అది కూడా కట్టిరి. వానికి వాళ్ళ ఇంట్లో తిట్లే ఏమీ లే. వాడు కన్న కష్టాలు పడి 5,000 రూపాయలు 500 రూపాయలు వడ్డీకి తెచ్చి వాడు 5,000 తెచ్చి డబ్బులు కట్టి వాడిని చదివిపించారు కదా. సంతకం పెడితేనే బయట పంపిస్తారు కదా. ఇప్పుడు వాడు అట్లా అయినప్పుడు చేసుకున్నప్పుడు వాళ్ళు తండ్రి ఉండరు కదా, వాళ్ళకి ఫోన్ చేయాలి కదా. చేయాలన్నా వద్దా? ఏమీ తెలియకుండా వాళ్ళు ఏమన్నా సంతకం పెడితేనే బయట పంపిస్తారు కదా. ఇప్పుడు ఎట్లా ఎత్తుకొచ్చారు వాళ్ళు? మాకు అది కావాలా. మాకు తెచ్చి వాడు వాళ్ళు ఎట్లుందో వాడు పోయినప్పుడు ఆడే పెట్టేసి వాడు ఫోన్ చేయాలి కదా. ఆ కుక్క రూపాయలు కట్లే పెట్టి పంపిస్తాం. వాడేం పెద్ద మగోడా? ఇప్పుడు దా ఫస్ట్ ఇయర్ చేయండి బిడ్ని. వాడు ఏమిటికుండేది ప్రిన్సిపాల్ ఆడ ఎవరిదన్నా బండు పేరుకే ఉండేది. వాడు ప్రిన్సిపాలా? బిడ్డలు చూసాక తెలియదా వానికి? ఈ స్కూల్కి పోతాడారా, కాలేజీకి పోతాడారా, భోజనాలు తినండారా తెలిసేదా? డబ్బులు మటుకు కట్టాలి. ఇది చూసే తెలీదా? డబ్బులు మటుకు కట్టించుకునే బిడ్డలు చూసాక వెళ్దా? ఎంత దేశం ఇంకా ఎత్తుకొచ్చి బిడ్డలే అంటారు. కూలీనాలు చేసి అడుగు తిన ఒక చెప్పులు మోసా కదా బిడ్డలు చదివిపిస్తారు. లేదా ఇంత బాధపడేది ఏమిటి? బిడ్డల కోసం కదా. వాడు చేసుకునే ఇది కూడా అన్నం తినిపిస్తా ఉండే వాళ్ళ అమ్మ. అట్లా బిడ్డలు ఎత్తుకోవచ్చు హాస్టల్ డబ్బులు వాళ్ళు అడిగినంత కట్టి అట్లా బిడ్డ వాడు సూసైడ్ చేసుకున్నప్పుడు ఏం చేయరు? ఫోన్ చేయొచ్చు కదా. ఎత్తుకొని వచ్చాడు పారేసి ఫోన్ చేసేది వల్ల నీ బిడ్డ ఇట్లా అయినాడు అని ఆడే కదా చేయాల.
ఆట చేసి నీ బిడ్డ కదా చూసుకోండి అని చెప్పాలి కదా పడతారు కదా సార్, నా బిడ్డ వాళ్ళు ఏం చూస్తేనే తెలియదు. తెలీదా వాళ్ళకి? డబ్బులు మటుకు కట్టమంటారు తెలీదా సార్? అయ్యో, నా బిడ్డకి ఏమి తెలియదు వాడు అమాయకుడు, వానికి ఏమి అంత తెలియలేదు సార్. వాడు వేసుకునే తెలియదు వానికి లేదు. ఎంత పర్మిషన్ అన్నిటికీ పర్మిషన్ అడిగే వాళ్ళు. బిడ్డ చచ్చిపోయింటేనే మీరు ఏంటి మీరు హాస్పిటల్కి పెట్టే వాళ్ళకి బయటకు పేరెంట్స్ రావాలి కదా. చెప్పిండల్లా. వాళ్ళ నువ్వు అమ్మకి పేరెంట్స్ మీద ఎవరు పంపాలి, పోకుండా వాళ్ళ హాస్పిటల్కి పంపించేయండి సార్. ఏంటి సార్ వాడు వాళ్ళకి రూమ్ లో ఉంటాడా, వాడు కాలేజీకి పోయినాడా, వాడు చదువుకుంటాడని వాళ్ళకి జ్ఞానం లేదా? అట్లే ఉంది. మాకు ఫోటో పెట్టిండాలా, లేదు వీడియో కాల్ చేసిండాలి కదా, లేదు మేము వచ్చే వరకు వాడు అట్లే పెట్టిండాలి దించుకున్నా కదా. కదా, వాడు దించుకున్నా కదా, వాడు ఫోన్ చేయాలా? చేసేసి నా బిడ్డని చంపేసేసుకుని డబ్బులు హాస్పిటల్ ఫోన్ పారేస్తే చేస్తారా? ఎవరు సార్ దానికి ఏం బదులు? లేదప్ప ఫోన్ చేస్తారా? ఎవరు దాన్ని చెప్పేవాళ్ళు? దానికి ఎవరు బాధ్యతలు? ఎవరు దానికి పోయింది? మా బిడ్డే కదా సార్. వాడిని కాలేజీ మోయిన లేదు, నా బిడ్డ ఇది సార్. వాడు కాలేజీని ఓపెన్ చేయకూడదు, లేదా మా బిడ్డని మాకు తెచ్చిచ్చాని. కాదు, వాడు హాల్ టికెట్ ఇచ్చేతోనే డిమాండ్ చేసాం వాడు హాల్ ఇంకా కాసు తీసుకెళ్ళిపోతే పంపించు కదా. బిడ్డని బయటికి బిడ్డ ఎట్లున్నాడు ఏమి చూడాలి కదా రూమ్ లో పోయి. కాలేజీ పోయి అంత చేసుకునే వరకు వీళ్ళు ఏం సార్ చేస్తా ఉండిండ్రు? కాలేజ్ లో వాళ్ళని చేసే వరకు వీళ్ళు ఏం చేస్తా ఉండ్రు? వాడు చేసుకొని నిజంగా వాడు చేసుకుంటుంది. గవర్నమెంట్ హాస్పిటల్ తెచ్చి పండు పెట్టేసి నీ పిల్లోడు కళ్ళు తిరిగి పడిపోయినాడు. రాని ఫోన్ చేసేసి ఎత్తుకొని వచ్చి పారేస్తే మేము ఏమని చెప్పేది మేము?